ఇంకొక గంట సేపు మాట్లాడతారేమో, ఈ పాస్టర్లకి పని పాట ఉండదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే గమనించండి, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట, ఒక గంట గడుపుతా, ఎన్ని గంటలు? కాబట్టి మనం ఒక గంట గడుపుదామా? ఎంత కావాలి ఆశీర్వాదం? ఎందుకంటే కొంచెం కావాలా, ఎక్కువ కావాలా? 1000 దినాల ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఒక గంట ఆశీర్వాదం కావాలా? ఎంత కావాలి? ఇప్పుడు పనికి వెళ్ళాం అనుకోండి, ఒక గంట ఎక్స్ట్రా చేస్తే రోజంతా కూలి ఇస్తానంటే మనం ఉంటామా లేదా? ఉంటాం లేదా? కానీ మీటింగ్కి వచ్చేపాటికే మనకి ఆలోచన ఎలాగుండేదంటే, పాస్టర్ గారు త్వరగా ముగిస్తే మేము త్వరగా వెళ్ళిపోతాం. అంతే, త్వరగా వస్తామా? మనం త్వరగా వస్తామా? త్వరగా మీటింగ్ త్వరగా రావు. కానీ వచ్చేటప్పుడు ఎలాగ వస్తాము అంటే తాబేలాగా వస్తారంట. ఎలా వస్తారు? తాబేలాగా. మరి వెళ్ళేటప్పుడు కుందేలు చిరత పులిలాగా వెళతారు. ఆమె అన్నవలేదో ఇంకా కళ్ళకి కనపడరు. అయితే ఎక్కువసేపు నేను మాట్లాడను, కొద్ది నిమిషాలే కొన్ని విషయాలు, ఎందుకంటే దైవ సేవకులు అనేకమైన విషయాలు తెలియజేశారు కాబట్టి కొద్ది నిమిషాలు మరికొన్ని విషయాలు క్లుప్తంగా పంచుకోవటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే ఏం చేయాలి? మీరు సహకరించాలి, త్వరగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడటం ముగించలేను. ముగించకపోయానంటే మనకి ఏ నైట్ అయితే హాఫ్ నైట్ అయిద్దో ఆల్ నైట్ అయిద్దో తెలియదు. పెట్టుకుందామా? ఒక దినం గడుపుట 1000 దినాలు ఆశీర్వాదం అనుకున్నాం కదా, ఒక నైట్ అంతా గడుపుతాం. పొద్దున్నే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరా? ఉన్నారు. గమనించండి, వాళ్ళ కోసం ఎక్కువసేపు మనం గడపకుండా 10 నిమిషాలు గడుపుదాం. చిన్న ప్రార్థన చేసుకొని నేను కూడా ముందుకు అడుగులు వేస్తాను. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలను మీరు ప్రేరేపించి ఈ ప్రాంతంలో మీ మాటలు ప్రకటించడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిన్నటి దినాన అలాగే ఈ దినాన్ని కూడా తండ్రి మీ బిడ్డలు మీరు బలపరిచి చక్కటి మాటలు మీరు దయచేశారు. మరికొన్ని మాటలు తండ్రి దేవ అల్పున్నైనా నేను కూడా మాట్లాడుతుండగా దేవ మీరు బలపరిచి మీ ఆత్మ సహాయం ద్వారా మీ ప్రియులతో మీరు సూటిగా మాట్లాడి ఈ మాటల చేత పురికొల్పబడుతూ ముందుకు అడుగులు వేయగలిగిన కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నన్ను ఆహ్వానించిన బట్టి అబ్రహాం గారికి అలాగే దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. ఏం చెప్పడం? వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం ఎక్కడ దొరికింది? ఇది సబ్బులో దొరికింది, మా గుంటూరులో దొరికింది. నమస్కారానికి ప్రతి నమస్కారం XXX. కానీ బైబిల్లో ఏం చెబుతుంది? మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి లేదా? మరి చెప్పాలా లేదా? ఇప్పుడు మరొకసారి చెబుతున్నాం, హృదయపూర్వకమైన వందనాలు. అందరు నోరు రావట్లేదు. తొందరగా ముగిస్తే నేను వెళ్ళిపోయి పనులు ఉన్నాయి కదా, అందరికీ ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఓకే, ఇదేనా కొన్ని మాటలు మనము ఆలోచించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పిల్ల దేవుని వాక్యానికి మనము హృదయంలో చోటు ఇవ్వాలి. దేంట్లో చోటు ఇవ్వాలి? ఎక్కడ చోటు ఇవ్వాలి? మరి హృదయంలో చోటు ఇవ్వాలి అంటే కొన్ని ఉంటాయి, పనికిరాని కొన్ని ఉంటాయి. ఫోన్లో కొన్ని మెమొరీ ఫుల్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? పనికిరాని అన్నిటిని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. అవి ఎంత వచ్చామనుకో ఫోన్కి వచ్చింది వైరస్ వచ్చింది, ఆ ఫోన్ పాడైపోయింది. మనలో కూడా కొన్ని పనికిరాని ఉంటాయి. ఉండయాలివా? హృదయంలో ఉండయాలివా? పనికిరాని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ పనికిరాని ఉన్న లోన్ ఉన్నాయి అనుకోండి, ఈ పనికి వచ్చే మాట లోనికి వెళ్ళి అనుకోండి, బిందె కుండలో పాలు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీళ్లు పోసావు అనుకోండి, అవన్నీ ఏమైపోతాయి? మురికి నీళ్ళు ఉన్నాయి. క్షమించండి, నేను చెప్పడం అటు ఇటు చెప్పా. మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీళ్ళల్లో పాలు పోసావు అనుకోండి, పోతాయి. అలానికి లోనంతా ఏముంది? మురికి ఉంది. ఇప్పుడు ఈ మురికంతా ఏమైపోవాలి? పోవాలి. ముందర తీసి వేసుకుంటే ఆ తర్వాత పాలు పోసాం అనుకోండి, అవి నిలుస్తూ ఉంటాయి. మీరందరూ కూడా బాగా పాలు కాస్తూ ఉంటారు.
పాలు కాస్తుంటారు. ఏ పాత్ర పడితే ఆ పాత్ర పడతారా? కూర వండుకునే గిన్నె తీసుకెళ్ళి పాలు పోసి ఎవరికి కాఫీ పెట్టుకొస్తారా? మరి ఏ పాత్ర కావాలి? దానికంటూ ప్రత్యేకంగా ఉండాలి. దాన్ని ఏం చేస్తారు? శుభ్రంగా కడుగుతారు. ఎలా పడతలాగా ఆ పాత్రను వాళ్ళకి పోసిన పాలు ఏమైపోతాయి? విరిగిపోతాయి. అంతే పోసేయచ్చు కదా. అంటే దాంట్లో చెత్త చెదారం ఏమీ కూడా ఉండకూడదు. శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే పాలు ఎరగవు. ఆ పాలు ఎరగపోయినప్పుడు దాంట్లో కొంచెం మనం ఏం చేస్తాం? తోడేస్తే ఏమొచ్చింది? పెరుగైద్ది. దాన్ని చిలగొడితే మజ్జిగ అవుతుంది. దాంట్లో ఒకటి వచ్చింది, ఏమొచ్చింది? దాని ద్వారా అనేకమైన పప్పులు వేసుకోవచ్చు, దేంట్లో వేసుకోవచ్చు? పచ్చళ్ళు వేసుకోవచ్చు. దాని ద్వారా అనేకమైన స్వీట్లు చేసుకోవచ్చు. ఇవన్నీ రావటానికి ఏం బాగుండాలి? పాత్ర బాగుండాలి, గిన్నె బాగుండాలి. ఈరోజు ఎన్ని వర్తమానాలు చెప్పినా మన హృదయము బాగకపోతే ఎన్ని వాక్యాలు ఎన్ని పాలు పోసినా అయ్యగారు గట్టిగా గట్టిగా చెప్పేసి ఎన్ని వర్తమానాలు చెప్పినా ఏం చెప్పారంటే, కొంతమంది ఇలాగ ఎరుకునే వాళ్ళు, కొంతమంది అయితే పక్కన వాళ్ళు కదా ఏం చెప్పాను నిన్న అలాగైపోయింది. కాబట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఖాళీ చేసుకోవాలి. కొంచెం ఖాళీ చేసుకుందాం. ఎందుకంటే హృదయంలో చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఉందా లేదా? ఒకసారి మార్కు గారు రాసిన సువార్తలో కొన్ని మాటలే చెబుతాను, చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. చూద్దాం పిల్లలు. 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి మనుషుల హృదయములో నుండి ఇవన్నీ చెత్త అన్నమాట. ఏం చెత్త? ఇది పనికి మాలిన చెత్త. ఎక్కడుందో తెలుసా? హృదయంలో ఉంది. గమనించండి. ఈ హృదయంలో ఇవన్నీ కూడా లోనే ఉండిపోయినాయి అనమాట. లోనే ఉండే. అందుకనే ఎక్కడి నుండి మొదలు పెడుతున్నాడు? లోపల నుండి, అనగా మనుషుని హృదయంలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ హృదయంలో ఇన్ని పెట్టుకొని దేవుని వాక్యం చోటు వెళితే లోనికి చెప్పాడండి. మైక్ తీసుకొని మైక్ టైసన్ లాగా చెప్పాడంటారు. అని ఏం చెప్పాడంటే ఏం గుర్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి మన హృదయంలో ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తే మన జీవితాలు మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి. మన జీవితాలు మారిపోతాయి. మన కుటుంబాలు బాగుపడిపోతాయి. గమనించండి. ఏ కుటుంబాన్ని చూసినా చూడండి, చింత లేని కుటుంబం ఉందా? గేదెలు లేని ఊరు లేదంట. బాధలు లేని మనుషులు లేరంట. గేదెలు లేని ఊర్లు అంటే పాలు లేని ఊరు లేదు. బాధలు లేని మనుషులు. ప్రతి కుటుంబంలో ఏమున్నాయంటే ఏ బాధలు ఉండేవా? అయితే ఆ బాధల్లో నుండి బయటికి రావడానికి 2 రోజుల నుంచి సేవకులు మాట్లాడుతున్నారు. కుటుంబాలు కట్టబడాలి. ఇప్పుడు ఈ కుటుంబాలు కట్టబడాలంటే హృదయంలో దేవుని వాక్యానికి ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఎంతమంది అయితే హృదయాల్లో చోటిస్తూ ఉంటారో వారి జీవితాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అన్నమాట. దేవుని వాక్యానికి నీ హృదయం కొంచెం చోటు ఇవ్వగలిగితే ఈ మాటలను కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. పిల్లరా, మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము మన కుటుంబ పరిస్థితులను మార్చింది. మన జీవితం మారితే మన కుటుంబం మారితే లేదా? ఖచ్చితంగా చెప్పాలి. మనము మారామంటే ఆటోమేటిక్గా కుటుంబం కూడా మారిద్ది. మనము ముందుకు అడుగులు వేసాము అంటే ఆటోమేటిక్గా మన కుటుంబం కూడా అడుగులు వేసిద్దా లేదా? కానీ మనం అంటూ ఉంటాం, కొన్నిసార్లు మనమే మాట్లాడతాం, ఎవరు మారినా నా కుటుంబం మాత్రము మనమే అంటూ ఉంటాం. గమనించండి, అనకూడదు పిల్లలు. ఖచ్చితంగా ఒక టైం ఉండిద్ది. మనల్ని చూసి చూడంగా ఖచ్చితంగా మారేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయంలో దేవుని వాక్యానికి మనం ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. పట్టుకోవాలి దేవుని మాటలు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేసేది అంటే బ్రతికింప చేసేది. పిల్లలు,
అదే ఏం చేస్తుందంటే నెమ్మదినిస్తూ ఉంది అంటున్నాడు. చూడండి ఒకసారి కీర్తన, మీకు తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏం చెప్పట్లే నేను. కీర్తన గ్రంథంలో ఈ మాట మాట్లాడుతుంటాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో దేవుని వాక్యము మనల్ని ఏం చేసిద్దంటే బ్రతికించిద్ది, అలాగే నెమ్మదిని దయచేసిద్ది అంటాడు. 119వ అధ్యాయము 51వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 50వ వచనం చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. రెండు విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. నీ వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికించిద్ది. దేవుని వాక్యం ఏం చేసింది? బ్రతికించిద్ది. మరి మనము బ్రతికింపబడాలంటే ఆ వాక్యానికి మన హృదయంలో ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని ఎలా అంగీకరించమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో రాస్తుంటాడు. అప్పట్లో యాకోబు గారు రాసిన పత్రికలు కొంచెం, ఎందుకంటే రెఫరెన్స్ చెప్పపోతే బాగాదని చెబుతున్నాను, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాను. యాకోబు రాసిన ఈ మాటను ఇలాగే ఉంచేసి ఒక్కసారి యాకోబు గారు రాసిన పత్రిక కూడా వెళ్ళిపోతాం. అందుచేత ఏమున్నాయంట? సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు. గమనించండి, మనం రక్షింపబడాలంటే నీ వాక్యము నన్ను బ్రతికించును అన్నాడు. ఏమన్నాడు? వినండి, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, నీ వాక్యము నన్ను బ్రతికించునని దావీదు గారు అంటున్నాడు. బ్రతికింపబడాలి అంటే ఒక మాటను తెలియజేస్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కొన్ని విషయాలు రాస్తున్నాడు. అక్కడ చూడండి 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటే, చూడండి, మాని అంటే ఈరోజు మానుతున్నారా? చర్చికి వచ్చినంతసేపు కుందేలు పిల్లలంట, బయటికి వెళ్ళినాక పంది పిల్లలంట. గమనించండి, చర్చికి వచ్చినంతసేపే ఇంకా చాలా ఇదిగా ఉంటారు. ఇంకా తర్వాత బయటికి వెళ్తే ఒక ఇలాగే ప్రేయర్కి బాగా వస్తూ పాటలు బాగా పాడిద్ది, వాక్యం బాగా చదివిద్ది, చాలా బాగుండిద్ది అంట. అలా గమనించండి, సేవకుడు ఆ పరిస్థితుల్లో సేవకుడు ఇంటికి వచ్చేపాటికి అన్నింటినీ కూడా సరిగ్గా కరెక్ట్గా ఉంచేసుకునేది. టీవీ కానీ ఏమైనా సినిమా పాటలు ఏమైనా వచ్చి నేను టక్కన మార్చేసేది. ఇప్పుడు ఏం పాటలు వస్తాయి? నజరేయుడా ఇలాగ పాటలు వస్తాయి. ఇప్పుడు సేవకుడు వెళ్ళిపోయినామన్నా ఇంకో పాట వచ్చింది. గమనించండి, ఈమె ఏం చేస్తుందంటే అన్నిట్లో ముందు ఉంటుంది. ఓడవటంలో, ప్రార్థన చేయడంలో, పరిచయం అన్నిట్లో ముందు ఉంటుంది. అయితే ఒక పంపుల దగ్గర చిన్న గొడవ ఒకటి వచ్చిందంట. గొడవ ఒకటి వస్తే గమనించండి, ఆ పంపుల దగ్గర గొడవ రాగానే పాస్టర్ గారు గబక్కన అటు వెళ్తూ ఉన్నాడంట. ఆమెతో గొడవలతో ఉంది. తన బిందె తీసి ఈ బిందె పెట్టినందుకు ఏమో బిందెను తన్ని ఇంకా గొడవలు ఆడతాం మొదలుపెట్టింది. మొదలుపెట్టేపాటికి పాస్టర్ గారు అటు వస్తున్నపాటికి ఇంకా పాస్టర్ గారిని చూసి ఇంకా ఏమంటుంది తెలుసా? స్తోత్రం 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 అంటుంది. అనేపాటికి ఇంకా పక్కన ఆమెకి తెలియదు పాపం స్తోత్రం అంటే ఏమనేది తెలియదు. నీకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం అంటే తిడతాం. ఇదేమో నన్ను తిడతారా బాబు అనుకొని ఇంకేమేం చేస్తుంది తెలియదు కదా పాపం కొంతమందికి. స్తోత్రం అంటే దేవునికి మహిమ కలుగును గాకని తెలియదు కదా. ఇప్పుడు ఇది ఏమేమిదా నన్ను తిడతంది. ఎందుకు? సేవకుడు రాగాలి. ఇప్పుడు సేవకుడి దగ్గర ఏం చేస్తుంది? సేవకుడి దగ్గర ఇందాక తిడుతుంది. తిడతా ఉండేపాటికి సేవకుడు చూసేపాటికి ఇంకా సేవకుడు ఏమన్నా తిడతాడేమో అని చెప్పేసి స్తోత్రం 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 అనేపాటికి ఇప్పుడు పక్కన ఉన్నకి ఏమో అర్థమైంది? ఇదేదో నన్ను కొత్త భాషలో తిడుతుంది. నీకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం, మీ నాన్నకు స్తోత్రం అని తిడతాను. ఇంకేమో కూడా గమనించండి. అంటే సేవకుడు కనపడంగా మన పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మానాలి అంటే మనం మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందట్లే. ఇప్పుడు ఏ మనసు పొందుతున్నారు? మాయ మనసు పొందుతున్నారు. అవునా కదా? మారు మనసు పొందండి దేవుని వాక్యం సెలవిస్తుంటే మారు మనసు కాదు, మాయ మనసు. ఇప్పుడు ఒక రకంగా, తర్వాత ఒక రకంగా. అలా ఉండకూడదు. అప్పుడు దేవుని వాక్యం మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే, మనల్ని బ్రతికించాలంటే, మనకి నెమ్మదినివ్వాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ తీసివేసుకోవాలి. అందుకని మాట్లాడుతున్న మాటను చూడండి. మన ఆత్మ రక్షింపబడాలంటే, మన కుటుంబ పరిస్థితులు మార్చబడాలంటే, మన జీవితం మార్చబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ఇక్కడ రాస్తున్న మాటను మరలా చూద్దాం పిల్లరా. 21వ వచనం.
అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును ఎలా అంగీకరించాలి? మంచి మనస్సుతో అంగీకరించాలి పిల్లలు. దేవుని వాక్యం మన హృదయంలోకి వెళితే మన జీవితాలు మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన కుటుంబాలు మార్చబడతాయి. నువ్వు అంగీకరించగలిగితే ఏ సేవకుడు చెబుతూ ఉన్నప్పటికీ ఆ సేవకుడి వైపు చూడొద్దు. నువ్వు సేవకుడి వైపు చూడొద్దు. చాలా మంది ఫ్యాన్లు అయిపోయారు. ఆ సేవకుడు చెబితేనే మేము వింటాం అనుకోకూడదు. ఎవరు చెబుతున్నా దేవుని వాక్యం, ఎవరు చెబుతున్నా నువ్వు మంచి మనసుతో ఏం చేయాలి? అంగీకరించాలి, వినాలి. మంచి చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా వినాలా లేదా? నేను చిన్నోడు చెబితే నేను వినను అనుకున్నాం అనుకోండి, మన జీవితాలు మారు. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో ఏం చెబుతున్నాడంటే, నీ హృదయంలో నాకు చోటిస్తావా? నీ హృదయంలోనికి ఈ మాటలు నువ్వు అంగీకరించగలుగుతావా? అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు పిల్లరా. నీ జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతాడు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వటం అంటే ఎవరికి చోటించినట్టు చెప్పండి? ఎవరికి చోటించినట్టు? యేసుక్రీస్తు ప్రభువుకు చోటించినట్టు పిల్లరా. దేవుని వాక్యం నీలోకి వచ్చిందంటే, వినండి, ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. నాకు కదులుతా అటు ఇటు ఉంటే నాకు చెప్పడం నాకు రాదు. గమనించండి, దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే చోటిస్తూ ఉంటామో ఆయన మనలోకి వచ్చానంటే మన జీవితం మార్చబడిద్దా లేదా? మన కుటుంబ పరిస్థితులు మార్చబడతాయా లేవా? అందుకనే ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు. కానీ ఈరోజు దేవుడి దగ్గరికి రావట్లా. దేవుడిని నా దగ్గరికి రండి అంటున్నారు. అంటున్నారు లేదా? దేవుడి దగ్గరికి వస్తే మనం దీవించబడతాం. అందుకని ఇదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నారు. చూడండి, 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. గమనించండి, దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ జీవితంలోకి వచ్చాడంటే, నీ కుటుంబంలోకి వచ్చాడంటే ఏ పరిస్థితి అయినా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, నువ్వు దేవుని దగ్గరికి రమ్మంటే నేను రాను. ఫోన్లో చూసుకుంటా. నేను ఏం చెప్తా? వాక్యాన్ని ఎక్కడ చూస్తా? ఫోన్లో చూస్తాను, యూట్యూబ్లో చూస్తాను, ఇంకా టీవీలో చూస్తానంట. తిను మరి ఫోన్లోనే పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని తింటావా? ఫోటోలు చూసుకుంటూ తింటావా? ఇది మటుకు వద్దు. వాక్యం కానీ దేవుని పరిచర్య కానీ దేవుని దగ్గరికి రమ్మంటే మాకు కుదరదు, బిజీ. ఎంత మటుకు నువ్వు బిజీ? గమనించండి, దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి రాగలిగితే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చాడంటే నీకు సర్వ సమృద్ధి ఉండిద్ది. ఎందుకంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అంటే గుప్తములై ఉన్నాయి. ఇప్పుడు ఇలా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాస్తూ ఉంటాడు. గమనించండి, అంటే దేవుని వాక్యానికి మన హృదయంలో కనుక చోటు ఇవ్వగలిగితే, ఆ వాక్యం మన హృదయంలోకి రావాలంటే మన హృదయంలో ఉన్న వాటినన్నిటిని ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. మంచి మనసుతో నువ్వు స్వీకరించగలిగితే, ఆయన కనుక నువ్వు ఆహ్వానించగలిగితే, నీ ఇంటిలోకి నువ్వు ఆహ్వానించగలిగితే, నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. పిల్లరా, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. మరి ఆహ్వానిస్తున్నాం. ఒక దేవుడి దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతుంది, అయ్యా నా పరిస్థితి కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి నాకు త్వరగా నేను ఒక స్థలాన్ని కొనుక్కోవాలి అని ప్రార్థన దేవుడు తదాస్తు అన్నాడు. పౌనికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇల్లు రాగా స్థలం రాగానే ఏమైనా ఆలోచన వచ్చింది? ఏం కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి. ప్రభువా నాకు చిన్న సహాయం చేయి ప్రభువా, త్వరగా నేను ఇల్లు కట్టుకోవాలి, ఖాళీ స్థలం ఉంది నాకు అనగా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లోకి ఏం కావాలి? సామాను కావాలి కదా. డబుల్ కాటో సింగిల్ కాటో ఏదో కాటు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కావాలి కదా. సామాను కోసం అడగంగానే దేవుడు వెంటనే ఏమిచ్చాడు? అన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభువా నువ్వు ఒక్కడు నాకు అడ్డుగా ఉన్నావు, నువ్వు మాత్రం బయటికి నువ్వు వెళ్తే ఇవన్నిటిని నేను పెట్టుకుంటాను. గమనించండి, ఈరోజు మనం ప్రార్థన చేసినామంటే దేవుడు అన్నిటిని ఇస్తాడు. కానీ ఇప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో నుండి
ఇంట్లో నుండి బయటికి నెట్టేస్తాను, ఇచ్చిన ఆయన పక్కన పెట్టేస్తున్నాం. అవునంటారు కదా అక్కడ. దేవుడు మనకి అన్నిటిని ఇస్తుంటే ఆయన మటుకు పక్కన పెట్టేస్తాను, అన్నిటిని అనుభవిస్తున్నాం. ప్రకృతిలో ప్రతిదీ ఎవరిచ్చారు పిల్లరా? ఎవరిచ్చారు ఇవన్నీ? దేవుడే కదా ఇచ్చింది. ఇచ్చిన అన్నిటినీ మనం తీసుకుంటున్నాం, దేవుడిని మాత్రం మనం పక్కన పెడుతున్నాం. ఇది వాస్తవం. ఇది అసలుకి కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా? దేవుడు అన్నిటినీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన దేవుడికి మనం కృతజ్ఞులుగా ఉండాలా లేదా? ఉండాలా లేదా? దేవుడు నాకు అన్నిటిని ఇచ్చాడు, సర్వ సమృద్ధిని ఇచ్చాడు, నేను దేవుడికి ఇంకా నమ్మకంగా దేవుని కొరకు నేను ఏం చేశానో వాళ్ళు ఉంటున్నారా? కాదు ప్రభు, అన్ని నువ్వే నాకు చేయి, నాకు చేయి, నాకు చేయి. ఏ కాడికి మనం అయ్యా నాకు అది చేయి, ఇది చేయి అంటున్నాం. కానీ ఎవరైనా నేను నీ కోసం నేను ఏమైనా చెయ్యాలనే ఆలోచన కలిగి ఉంటున్నారా? గమనించండి పిల్లరా. దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. అన్ని ఇచ్చిన దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకొని ప్రభా నీ కోసం నేను ఏమైనా చేయమంటామని అడిగే వాళ్ళు ఉంటున్నారా? కాదు, అన్నీ నాకే ప్రభా, నాకే. గమనించండి, దేవుడు కూడా కోరుకుంటుంటాడు పిల్లలు, నీ కొరకు నేను ఏమైనా చేయగలనా అని అడిగే వాళ్ళు ఉంటున్నారా? ఈ పరిచర్యకి నేను సహకరించాలి, ఏమైనా నేను ఏమైనా అడుగుతారా? కాదు. వచ్చాము, విన్నాము, సేవకుడు ఎక్కడ మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, ఆ మందిరంలో సేవకులకు ఎప్పుడైనా సపోర్ట్గా నిలబడ్డారా? ఏమైనా చేయమంటారా అని అడిగారా? అవి మాత్రం అడగం. సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు ఈ పరిస్థితి, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి అని చెప్పుకుంటాం. కానీ పరిచర్య విషయాల్లో ఆ విషయాల్లో కనుక మనము ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచిస్తాం, మన పిల్లలు మన దగ్గరికి వచ్చి నోరు చాపి అడిగినప్పుడు అన్నిటిని ఇస్తామా లేదా? వాళ్ళు ఏదైనా చేశారంటే ఇంకా చెప్పుకుంటాం. ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం లేదా? ఖచ్చితంగా అందరం మనం చెప్పుకుంటాం. దేవుని కొరకు కూడా మనం ఇది అది చెయ్యాలి ప్రియులారా. దేవుని కొరకు కూడా మనం చేయాలి. ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చాడు, దేవుని యొద్దకు మనం వచ్చాం, దేవుడు మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మన ఇద్దరు సంభాషణ ఎలా ఉండాలంటే, ఏ విధంగా ఉండాలంటే, నీ కొరకు నేను ఏమైనా చేయటానికి నన్ను బలపరచు దేవా, నేను ముందుకు అడుగులు వేయాలనుకుంటాను. ఎప్పుడు మనం అలాగే ఉండిపోకూడదు పిల్లరా. అందుకనే దైవ సేవకులను ఏర్పరచుకొని గమనించండి, దేవుని వాక్యం ఎలాగ ఉండిద్ది అంటే మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేదు. అందుకనే ఒక మాటను మాట్లాడుతుంటాడు, 2-3 మాటలు చెప్పేసి ముగించేస్తాను. చూద్దాం ఒక్కసారి కీర్తన గ్రంథంలో ఒక మాటను మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగ మారిపోయింది అంటే కొన్ని మాటలు చదువుతూ ఉన్నాడు. చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథము 40, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేను అంటాడు పిల్లరా. 42 అనుకోండి, ఒకసారి చూద్దాం. నలభై అధ్యాయము 10వ వచనంలో నుండి కనుక చూడగలిగితే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని 9వ వచనం నుండి చూడండి, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వచ్చిన తర్వాత నీతి అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎప్పుడైతే నీతిని నా హృదయంలో ఉంచుకొని ఏమన్నాడు భక్తుడు? నేను ఊరకుండలేను. ఈరోజు ఎంతమంది ఊరుకుంటున్నారు? నా హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడని అంటాం. మరి యేసుక్రీస్తు ఉంటే ఊరక ఉండగలుగుతావా? చాలా మంది అంటారు, మాట్లాడే నోరు, చేసే చెయ్యి, నడిచే కాలు ఎలాగుండదు, ఆగిద్దా అని చెబుతూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తూ ఏం చెబుతున్నాడంటే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకో. ఎక్కడ ఉంచుకోనంట? నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మన హృదయంలో ఉంచుకొని నేను ఊరక ఉండలేను. ఏం చేస్తున్నాడు చూడండి, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో నేను తెలుపుగా నేను వాటిని మరుగు చేయలేను. ముగించేస్తున్నానండి.
మరుగు చేయలేను అంటున్నాడు. మహాసమాజం. మన పక్కన వాళ్ళకన్నా చెప్పి తీసుకొచ్చాం. ఎంతమంది ఒక్కళ్ళైనా తెచ్చారు చెప్పండి? నాతో పాటు ఒకళ్ళని తీసుకొచ్చారని చెప్పండి. తెచ్చారా? ఎవరైనా ఉన్నారా? తెచ్చిన వాళ్ళకి దేవుడు ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనుకోండి, ఎవరినన్నా తీసుకొచ్చారంటే 500 ఇస్తామంటే ఎంతమంది ఇస్తాం? మనిషికి తలకాయకి 500 ఇస్తామంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ఎక్కడి దాకా వెళ్ళిపోయింది చెప్పండి? అబ్రాహ్మణ్ గారు ఆటోలాగా ఒక పెద్ద ఆటోలు 4-5 ఆటోలు మాట్లాడుకొని రండి రండి ఒక్కొక్క 500 అనేవాడు. ఎంతమందిని తీసుకొస్తాం? దేవుడు ఇవ్వడా పిల్లల ప్రతిఫలం? ఇస్తాడా లేదా? ఇస్తాడు. నమ్మకంతో కనుక దేవుని సన్నిధికి నువ్వు నడిపించగలిగితే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ఒక్క వ్యక్తి మారాడు అంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయటం మొదలు పెడతాడు. గొప్ప కార్యం చేయటం మొదలు పెడతాడు. అంటే నీ నీతిని, అంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ఉంచుకుంటే ఖాళీగా ఉండలేరు, ప్రకటిస్తూ ఉంటారు. అందుకనే చివరికి మాట చెప్పేసి ముగించేస్తాను. ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేను, నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజముకు తెలుపుకొని నేను వాటిని మరుగు చేయలేదు అంటే చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఇంకో చాట అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ ఒక్క మాట చూపించేసి నేను ముగించేస్తా పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఒక మాటను మాట్లాడతాడు పిల్లరా. ఆ మాట చాలా విలువైన మాట పిల్లరా. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యో అన్న పదంతో మొదలు పెడుతున్నాడు. చూడండి, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. చూడండి ఈ పదాన్ని 16వ వచనంలో మాట్లాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో నుండి కనుక మనం చూడగలిగితే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము, గమనించండి, సువార్తను ప్రకటించవలసిన భారము ఎవరి మీద మోపబడింది అంటున్నారు పౌలు గారు? నా మీద మోపబడింది అంటున్నారు. ఒక్క సేవకులు మాత్రమే కాదు పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే మనము రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారో వారందరూ కూడా రాజులైన యాజక సమూహం. మరి రాజు ఏం చేయాలంటే పరిపాలన చేయాలి. యాజకుడు ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. చేయాలా లేదా? మనకి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. మరి ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే, గమనించండి పిల్లరా, ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నేను సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈరోజు మనందరి మీద కూడా ఉందా లేదా? ప్రతి ఒక్కరి మీద ఉంది. నీవు నీ సంఘంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు, ప్రతి చాట సువార్తను ప్రకటించవలసిన భారం మీ మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, కింద మాటలో కూడా నేను చూడగలిగితే, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అయ్యో ఈ రోజు నేను పనికి వెళ్ళకపోతే చెప్పండి, తర్వాత ఖాళీలు పూర్తించండి, మీకు బాగా పూర్తిస్తారు. అయ్యో రేపు పొద్దున స్కూల్కి వెళ్ళకపోతే సంవత్సరం పోయింది 10th క్లాస్ వాళ్ళకి. గమనించండి, అయ్యో రేపు నేను ఫలానా చేయలేకపోతే శ్రమ ఇది అనుకుంటాం. కానీ అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అనే వాళ్ళు ఎంతమంది అంటున్నారు? ఆలోచించడం. సేవకులు మరొకరు, వారికి కూడా మనము చెయ్యి కలుపుకొట్టు. మన ప్రదేశాల్లో మీ సేవకుల దగ్గరికి మీరు వెళ్ళండి, మీ పరిచయకి మీరు వెళ్ళండి. ఇలాగా ఎవరైనా సేవకులు వచ్చి పెడుతున్నప్పుడు, వీళ్ళు మా సంఘం కాదే, ఈయన మాకు సంబంధించిన ఆయన కాదే, మా పాటలు కాదే, మా వాక్యం కాదే అనుకోమాకండి. ఎవరు చెబుతున్న వారికి సహకారాన్ని అందించండి. మేలైనది చేయనరిగి అది చేయని వారికి ఏం కలిగిద్ది? పాపం కలిగిద్ది. నువ్వు చెయ్యగలిగి ఉండి కూడా చేయకపోతే ఏం కలిగిద్ది? పాపం కలిగిద్ది. గమనించండి, ఇప్పుడు 2-3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, దేవుని వాక్యం మన హృదయంలోకి రావాలంటే మన హృదయం ఏమైపోవాలి? ఖాళీగా ఉండాలి, డిలీట్ చేసేయాలి.
లోనున్న వాటినంటే చెత్త చెదరనంతను కూడా మాని 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 తర్వాత చేసినట్టు కూడా ఇక్కడ వరకు మానతాం. బయటికి వెళ్ళి చేయటం కాదు పిల్లరా. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టుగా మనం కూడా గమనించండి. మనం కూడా స్థిరమైన బుద్ధిని దయచేయమని దేవుడిని మనం అడగినప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి, దేవుని వద్దకు వచ్చాడంటే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మనలోకి వచ్చాడంటే మనం ఎలా ఉంటాం? ప్రకటించేవారిగా ఉంటాం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మొట్టమొదటిగా మన హృదయం ఖాళీ అయిపోవాలి, శుభ్రం చేసుకోవాలి. అన్నింటినీ దేవుని అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. దేవుని సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టేసేసి ఆ హృదయంలోకి దేవుని వాక్యాన్ని అంగీకరించేసేసి సాత్వికమైన మనసుతో మనం అంగీకరించామంటే ఆ వాక్యం మనలో ఉండిద్ది. ఆ వాక్యం మనలో ఉంటే మనము సువార్తను ప్రకటిస్తుంటాం, ఖాళీగా ఉండలేవు. ఇప్పుడు దేవుని వాక్యం మనలో లేకపోతే మనం ఏం చేస్తాం? ఖాళీగా ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆయన గురించి 4 మాటలు మాట్లాడలేము. గమనించండి. ఈ రాత్రికాలం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. మన హృదయంలోకి వచ్చాడు అంటే మన ఇంట్లోకి వస్తాడు. మన ఇంట్లోకి వస్తే మన కుటుంబం అంతా కూడా మార్పు చెందితే మనతో పాటు అనేక మంది దీవెనకరంగా దేవుడు మన జీవితాల్లో మార్చునుగాక. గడిగి చెప్తాం, మన ఇంటిలోకి ఆయన వచ్చునుగాక, మన హృదయంలోకి ఆయన వచ్చునుగాక, ఈ ప్రాంతాన్ని దేవుడు కదిలించునుగాక, మిమ్మల్ని బట్టి అనేక మందిని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దాసులను మీరు ఈ ప్రాంతంలో ఎన్నుకొని 2 దినాలు తండ్రి మీ మాటలు ప్రకటించడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలకు తండ్రి కష్టాన్ని పడుతుండగా కష్టానికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. ఈ రాత్రికాలం ఎంతమంది అయితే మంచి నిర్ణయాలు తీసుకొని మీ వాక్యానికి తమ హృదయంలో చోటిచ్చి తండ్రి మీ అంతా నేర్చుకొని ముందుకు అడుగులు వేయబోతున్నారు, మీ సేవకులకు సపోర్ట్గా నిలబడుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, అసహించుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తండ్రి నిన్న మీ బిడ్డలకు కష్టపడిన ప్రతి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని, మీ దాసుడు ప్రయాసకు ప్రతిఫలాన్ని చూచులాగా మీరే దయ చూపించి కనికరించమని అనుకున్న ఆయన నన్ను కూడా తండ్రి అయ్యా ఈ పరిచయలో పాత్రుడుగా చేసినందుకు మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరు కూడా పురుకొల్పబడి ముందుకు అడుగులు వేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.